హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అవినాష్ కి చాలా ఎక్కువనే, అలాగే సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువనే. దీని అంతటికి కారణం మనకు తెలిసిందే. బట్ అవినాష్ తో పాటు లీస్ట్ గా ఉన్నది ఎవరు, ఇప్పటి వరకు ఎవరు సేవ్ అయ్యారు, దీని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇంట్లోకి వచ్చే వైల్డ్ కార్డు కాదు, పాత కంటెస్టెంట్స్, ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. వాళ్ళు ఎవరి కోసం వచ్చి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీని గురించి మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. సో అయితే ముందు మనం ఇప్పుడు చూసుకున్న ప్రకారమే ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నది నిజం చెప్పాలంటే ఎప్పుడూ లేని టేస్ట్ తేజకి ఫుల్ పడిపోయే. అంటే టాప్ 1 and 2 లోని వైల్డ్ కార్డ్స్ ఉన్నారు. అంటే గౌతమ్ 1 లో ఉంటే టేస్ట్ తేజ 2 లో ఉన్నాడు. తర్వాత యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, ఎవరు మన అవినాష్. ఎన్ని పోల్స్ లో చూసుకున్నా సరే మనకి అవినాష్ లిస్ట్ లో కనిపిస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై. అయితే ఇప్పటికే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఆల్రెడీ మనకి గౌతమ్ అండ్ పృథ్వీ సేవ్ అయిపోయారంట. పృథ్వీ వాళ్ళ బ్రదర్, వాళ్ళు అమ్మాయి పృథ్వీతో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా వచ్చారట, దర్శిని వాళ్ళు. సో పృథ్వీ వాళ్ళకి సేవ్ బటన్ వచ్చింది, పృథ్వీ సేవ్ అయిపోయాడు, మన గౌతమ్ సేవ్ అయిపోయాడు. పృథ్వీ గౌతమ్ సేవ్ అయిపోతే టెస్ట్ తేజ ఆల్రెడీ సేవ్ అయిపోయినట్టు. ఇంక బార్డర్లో ఉన్నది ఎవరు? యష్మి, విష్ణుప్రియ, అవినాష్. సో యష్మికి ఏమవుతుంది? యష్మికి కొంచెం నిఖిల్వి పడుతుంటాయి, కొన్ని పడుతుంటాయి. లేదు అంటే విష్ణుప్రియ యష్మి మధ్యలో కూడా నాకు చాలా టఫ్ ఉండొచ్చు. బాటంలో ఏదో విష్ణుప్రియ ఉండొచ్చు, యష్మి కూడా ఉండొచ్చు. సో అయితే ఇక్కడ అవినాష్ అయితే కన్ఫర్మ్ గా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ బిగ్ బాస్ నబీల్ కి ఎవిక్షన్ పాస్ వాడతావని అడిగితే వాడను నేను ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడో వాడుకుంటాను, లేదంటే నా కోసం నేను వాడుకుంటాను అంటే అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది బిగ్ బాస్ ఒప్పుకుంటే. లేదు ఈ వీక్ ఖచ్చితంగా వాడేయాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు నబీలు విష్ణుప్రియ అవినాష్ ఉంటే ఖచ్చితంగా అవినాష్ గా వాడతాడు. యష్మి అవినాష్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఖచ్చితంగా అవినాష్ గా వాడతాడు. ఎందుకంటే అవినాష్ హెల్ప్ చేశాడు కాబట్టి. రేపొద్దున ఒకవేళ అవినాష్ మెగా చీఫ్ కింద ఉన్నాడు కదా, రేపొద్దున అవినాష్ కి ఏదైనా పవర్ ఇచ్చారనుకోండి, ఆ పవర్ తో ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తే అది నబీల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని హోప్ తో కూడా అవినాష్ కి వాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా అవినాష్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ అవినాష్ కింద బార్డర్ లో ఉన్నారు అనుకోండి, ఉన్నప్పుడు ఎవరు మన నబీల్ అవినాష్ కి ఎవిక్షన్ పాస్ ఇచ్చాడు. కానీ అవినాష్ కన్నా విష్ణుప్రియకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. నార్మల్ గా రూల్ ప్రకారం ఏంటి, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి. అలాంటి అవినాష్ కి తక్కువ ఓట్లు వచ్చినప్పుడు అలాంటి అవినాష్ ని నబీల్ ఎవిక్షన్ సీల్డ్ తో ప్రొటెక్ట్ చేశాడు. అప్పుడు అవినాష్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చింది ఎవరికి? విష్ణుప్రియకి. సో అప్పుడు అలా చూసుకుంటే మరి విష్ణుప్రియని ఎలిమినేట్ చేయకూడదు కదా. సో ఆ విధంగా చూసుకుంటే నో ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు అబ్బా. ఒక్కోసారి ఏమొద్ది అంటే ఎలా చెప్తారంటే ఎవిక్షన్ పాస్ తో సేవ్ అయిన వాళ్ళు సేవ్ అయినట్టు, వాళ్ళకి ఓట్లతో సంబంధం ఉండదు. ఎవిక్షన్ పాస్ తో వాళ్ళని సేవ్ చేసింది కాబట్టి దానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడమే. అంటే అప్పుడు అవినాష్ పైన ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఒక్కసారి ఏం చేస్తారు, సో ఈ వీక్ నీకు ఈ వేయడం వాడుకుంటా అంటే వాడుకో, లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా నువ్వు ఎలక్షన్ పాస్ వాడుకోవచ్చు అన్నాడు అనుకోండి, నబీల్ ఏం చేస్తాడు, తనకి ఎక్కడికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ తను ఉంచేసుకున్నాడు అనుకోండి. అప్పుడు వాడడానికి అవ్వకపోతే అప్పుడు అవినాష్కే పడిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళకి కన్వీనియంట్ ని బట్టి ఏ కంటెస్టెంట్ ఉంచాలి అని అనుకుంటున్నారో, ఏ కంటెస్టెంట్ వాళ్ళకి ఎక్కువ టీఆర్పీ వస్తుందని అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ ని ఖచ్చితంగా ఉంచుతారు. ఒకవేళ అవినాష్ ఉంచారు అనుకోండి, విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఆర్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంది, పృథ్వీ మీద ఎలా పడుతుంది ఏంటి అని చూడడానికి కూడా విష్ణుప్రియని పంపించేస్తారు. సో ఆ విధంగా 2 ఛాన్సెస్ మాట. నో ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో ఇదండి. అయితే ఇంకా ఎలిమినేషన్ వీడియో షూటింగ్ ఇంకా అవ్వదు కాబట్టి, ఎలిమినేషన్ షూటింగ్ ఇంకా అవ్వదు కాబట్టి 7:30 అయిపోతుంది. సో అప్పటికి కానీ మనకు అప్డేట్ రాదు. ప్రస్తుతానికి అయితే గౌతమ్ అండ్ పృథ్వీ సేవ్ అయ్యారు, టేస్ట్ తేజ అలాగే సేవ్ అయ్యాడు. సో ఈ ముగ్గురు మనకి బార్డర్లో ఉన్నట్టు, యష్మి, అవినాష్, విష్ణుప్రియ. సో వీళ్ళ ముగ్గురు మధ్యలోనే జరుగుతుంది. సో అయితే ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, యష్మి ఎలిమినేట్ అయిపోయినా సరే. అయితే ఇంకా మనకి నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అంటే, మనకి ఓల్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తున్నారంట. ఎస్పెషల్లీ సోనియా గారు, సీత, ఇంకెవరెవరు వస్తున్నారు నాకు తెలీదు. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వచ్చిన వీళ్ళు ఎందుకు వస్తున్నారు? నామినేషన్స్ చేయడానికి. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వీల్ చేత చేపిస్తారట, దానికోసం వస్తున్నారంట. వింత విచిత్రం ఏంటంటే సోనియా గారు నిఖిల్ కన్నా ఎక్కువ గౌతమ్ గురించి పాజిటివ్గా మాట్లాడారంట. అంటే మేబీ
నేను అనుకోవడం నిఖిల్కి ఇండికేషన్ ఇవ్వడానికి గౌతమ్ పేరు ఎక్కువగా తీసారేమో. అప్పుడు నిఖిల్ ఆట సర్దుకుంటాడని చెప్పి ఫ్యామిలీ వీక్ నుంచి ఒకటి వచ్చింది. ఇప్పుడు వచ్చిన గెస్ట్ల నుంచి కూడా ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు తను కూడా అది చెప్పింది అనుకోండి, తనకు బాగా యాడ్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది, తన ఆటను ఇంకా స్ట్రాంగ్ చేస్తాడు అన్న ఉద్దేశంతో ఏమైనా చెప్పారా అంటే నిజంగా ఇలా జరిగి ఉండుంటాయి. సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి ఉంటే మేబీ నేను ఇలా అని అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఆ నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయంట. అలాగే ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే గెస్ట్లు కూడా శివాజీ గారు వస్తున్నారు, బోలే గారు వస్తున్నారు, యాంకర్ రవి వస్తున్నారు, ఆ తర్వాత సోహెల్ వస్తున్నాడు, తర్వాత తేజస్విని గౌడ్ వస్తుంది. సో చాలా మంది వస్తున్నారండి. సో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు మనకి ఈ వీక్ అంతా ఇలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. నాగార్జున గారు కూడా పెద్దగా క్లాసులు అయితే పీకరు, ఎందుకంటే మెగా చీఫ్ ప్రేరణ ఎవరెవరికి డిసప్పాయింట్ అయింది, మెగా చీఫ్ ప్రేరణ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అది ఒకటి అడుగుతారు. సో మెగా చీఫ్ వాళ్ళు ఎవరెవరి కంప్లైంట్స్ ఉన్నాయి అని లైట్ గా టచ్ చేస్తే తప్ప పెద్ద సీరియస్ గా కొరడాకర్లు పట్టుకుని కొట్టేసేంత సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. ఏ సాటర్డే కూడా లేదు. బట్ ఈ సాటర్డే ఇంకొంచెం తక్కువే ఉంటాయి అనుకుంటున్నా. ఫ్యామిలీ వీక్ కదా, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో అది సో ఇది ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ నాగార్జున గారు నాగార్జున గారి దగ్గరకు వచ్చే మన గెస్ట్ల వల్ల టాప్ 5 కంటెస్టెంట్స్ అనేది ఎవరు అనేది హౌస్ మేట్స్ కూడా ఫుల్ క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళ ఆట తీరు మారుతుంది, వాళ్ళు ఎవరెవరు టాపర్స్ ఉన్నారు అనేది వాళ్ళకి కూడా ఐడియా వచ్చేస్తుంది. సో మొత్తానికి అయితే నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఎవరైనా సరే పడిపోయింది అనుకున్న బీబీ సీజన్ 8ని మాత్రం పైకి తీసుకొచ్చి వాళ్ళు భుజస్కంధాల మీద పట్టుకొని తీసుకొచ్చిన విధానానికి మనం క్లాప్స్ కొట్టాల్సిందే. అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, దుఃఖ అయిపోయింది, బోరింగ్ అయిపోయింది అనుకున్న దానికి వైల్డ్ కార్డ్ ఎంట్స్ని తీసుకొచ్చి ముందు ఫస్ట్ కంటెస్టెంట్స్ ఏ కంటెంట్ రావట్లేదబ్బా, ఫుల్ టాస్క్లు పెట్టారు, ఫుల్ గొడవలు పెట్టారు. ఆ గొడవలు ఆడుకున్న నుంచి కొంచెం కంటెంట్ వచ్చింది, మళ్ళీ చెప్పగైపోయారు. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ని పంపించారు, వాళ్ళ నుంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు, వాళ్ళ నుంచి ఫుల్ జోస్ తీసుకొచ్చారు. కొంచెం సీజన్ బాగా వెళ్తుంది అనుకున్నారు. మళ్ళీ నామినేషన్స్ కూడా కొత్తగా పెట్టారు. ఎప్పుడు పెట్టలేని సింగిల్ నామినేషన్స్ ఇలా పెట్టారు. అలాగే ఇప్పుడు చూడండి, ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి నామినేషన్స్ చేపిస్తున్నారంటే నెక్స్ట్ వీక్ ఈ మండేకి. సో అంటే చూడండి మళ్ళీ పైకి అంటే లాస్ట్లో తీసుకెళ్లి జుప్పని పైకి వెళ్తుంది సీజన్. ఒక్క విధంగా వాళ్ళు భుజస్కంధాల మీద పట్టుకొని మోసుకొని తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు అనడంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. మీరేమంటారు? కామెంట్స్ చెప్పండి. అలాగే వీడియో నచ్చిందా ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై.